హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. దయచేసి ఈ సమయంలో తమ్ముడు రాజకుమార్ వచ్చి ఆరాధన కార్యక్రమం ముందుకు నడిపిస్తుండగా అందరూ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఆయన కృపతో మనలందరిని బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో మీ అందరికీ శుక్రవారం వారం సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నాను. సమస్త దేశంలో యెహోవాకు సాధువాను చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు అని సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన మన వద్దన ఉన్న సిస్టర్ రాహెల్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేవాని స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో గడిచిన వారం నుంచి వారం వరకు ఈ సజీవుల రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకు ఏలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, కేవలం ఇదిగో నీ సన్నిధిలో అయ్యా మేము నిలబడటకు కూడా అర్హులం కాదు ప్రభా. అయినప్పటికీ నీ కృపతో మమ్మల్ని దేవా బలపరిచి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నావు అయ్యా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు ఏలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా నా ప్రభా అయ్యా ఏ ఆశతో వచ్చారో ప్రభా, ప్రతి ఆశను నువ్వు తెలిసిన దేవుడు. మేమైతే నాయనా పైరూపాలే చూస్తాం, నువ్వైతే హృదయాంతరంగంలో చూసే దేవుడు తండ్రి. ప్రతి ఒక్క ఆలోచన నువ్వు తెలిసిన దేవుడు అయ్యా. నీకే వందనాలు ప్రభా. అలాగే ఇక్కడ నా ప్రభా ఎవరైతే నీ సన్నిధిలో వేదనతో బాధతో నా ప్రభా ప్రార్థిస్తున్నారో అయా మా ఆరాధన అంతటికి నువ్వు ఉండి నాయన ప్రతి ఒక్కరు మరి ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. అయా నీకు స్తుతులు స్తోత్రాలు, నీకు వందనాలు అయ్యా. దేవా ఇదిగో మా దహజనులు నిలబడి అయా నీ వాక్యంతో అయా మాట్లాడినప్పుడు ప్రభా నాయన నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా సంతోషపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. అలాగే నా ప్రభా నీ దర్జనులు పరిశుద్ధాత్మతో వాడబడటకి ప్రతి ఒక్కరు కూడా నీ పరిశుద్ధాత్మను పొందుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు. యోసేపును జ్ఞాపం చేసుకున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఎంతో తగ్గింపు జీవితం, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ నాయన నీ సన్నిధిలో ఎంతో ఓర్పుతో నాయన నీ కృపకే ఎదురు చూచాడు ప్రభా. అలాంటి యోసేపుకి ఇచ్చిన జీవితం మాలో అందరికీ ప్రతి ఒక్కరికి, పురుషులకి స్త్రీలకు కూడా దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు. ఇది పురాలైన ప్రార్థన మీరు ఆలకించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థన ఆలకించమని మా ప్రభుని యేసు రక్షకునితో బ్రతిమాలి ఏడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘకు ఎవరు వచ్చినట్లయితే మధురమైన గీతాలు పాడతారు సంఘ కోయరు వారు.
ప్రైస్లో హల్లెలూయా. హల్లెలూయా. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే
పాటల షీట్ నుంచి 3వ పాట, ఈ స్తుతి నీకే మా యేసుదేవా అనే పాట పాడుకుని దేవుని మహిమపరుస్తామండి. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీదేనని. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని. మా పోషకుడవు నీవేనని, మాగా పరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మాగా పరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే నా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును, మా మనసారా నిన్నే సేవింతును. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయ ప్రవహించే సెలయేరుగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయ
పాటల షీట్లోంచి రెండో పాట పాడుకుందామండి. నజరేతు వాడ యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియతనయుడిగ పశుల పాకలు బాలుడు యేసుగా పూటి సిలువను భుజమున మోసి మరణముపై విజయము ప్రకటించి యేసుని ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమా నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి సర్వ సత్యమును నడుపగని ఆత్మ మాపై పంపి రెండో రాకడు నమ్మిన వారను ఎత్తబడే ఆకర్షణకు యేసుని ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమా నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేతువాడా
స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా, యూదుల రాజా, ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన కాచి కాపాడి నిత్యం ఆయన స్తుతించు కూడా మనం ఆయన రుణం తీర్చుకోలేని వ్యర్థులుగా, ఎన్నిక లేని వారుగా మనం ఉన్నప్పుడు రాజులు రాజు అయినటువంటి మన యేసయ్య మన ఆత్మలను బలపరచడానికి ఆయన సన్నిధి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తం ఆయనకి ఇస్తున్నాను అనుకుంటున్నావు కానీ అయినా కానీ ఆయన రుణం తీర్చలేవంటారు. దేవా నీవే నా దేవుడు ప్రభు అని హృదయంలో అనుకుంటున్నావు కానీ అద్వితీయ దేవుడు, ఆది అంతమునైన వాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన నీ జీవితంలో చేస్తున్న కార్యాలను నువ్వు మర్చిపోతూ ఉన్నావు. మార్పులేని దేవుడైన మనమైతే మారిపోతూ ఉన్నాం. మాకు సరిపోయిన వాడు అనుకుంటున్నావు కానీ సరిపోయిన సమయంలో, తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు, నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నీవు నాకు సరిపోయిన వాడు కాదు అని ఆయనకు దూరం అయిపోతూ ఉన్నావు. మాటతో సృష్టినంతా చేసిన గొప్ప దేవుడని నీకు తెలుసు కానీ కలుగు చేసిన అద్భుతీయ దేవుణ్ణి నీ జీవితంలో సూచక్రియలు చేయటానికి, అద్భుత కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు నీవు దూరంగా వెళ్ళిపోతున్నావంట. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరుస్తున్నాను, శాపాల నుండి మిమ్మల్ని విడిపించాను, మరణం నుంచి మిమ్మల్ని లేవనెత్తుతున్నాను, పరలోకం ఇవ్వటానికే నేను ఈ సన్నిధిని మీకు ఇచ్చాను. ఇంతవరకు నువ్వు లోకంలో తిరుగుతూ ఆయన సన్నిధులకు వచ్చావు. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టాల్లో, శోధనలో సాతాను నుంచి విడుదలిస్తూ ప్రతి విషయంలో నీకు జయమిస్తున్న దేవుడిని ఒక్కసారి ఆకాశమందు ఉన్నాడు చూస్తావా? నీ తోటున్నవారు, నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు, నీ యొక్క సహవాసంలో ఉన్నవారు నిన్ను విడిపించలేరు కానీ, జయమివ్వలేరు కానీ నిన్ను ప్రతి విషయంలో ఓడించడానికి మాత్రమే మనిషి చూస్తాడంట. కానీ మన యేసయ్య మాత్రము నీ పక్షా నుండి ప్రతి విషయంలోనూ జయం ఇవ్వటానికి నీ పక్షాన ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని పడతాం. దేవాతి దేవుడు ఈ రోజు నీకు జయం ఇవ్వబోతున్నాడు. రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభువా, నిన్ను మాత్రమే గణపరుస్తాను ప్రభువా అని నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నిత్యము నన్ను స్తుతించాలి, ఆయన సన్నిధిలో నువ్వు కొనియాడాలంట. ఈ సమయంలో అందరం కలిసి దేవాతి దేవుణ్ణి ఒకే హృదయముతో, ఒకే ఆత్మతో, ఒకే మనసుతో ప్రభువుని ఆరాధిద్దాం. అందరం కలిసి ఒక్కసారిగా ఆయన గణపరిద్దాం. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. అందరూ కలిసి రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనా
ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. అందరూ కలిసి నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. హృదయపూర్వకంగా అందరూ నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము ఎవరు విడదీయలేరు. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను మరి రాజా జగమెరిగిన అన్ని తెలిసిన దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన నిన్ను కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయ వాంఛలన్నీ ఎరిగిన దేవుడైన, నీ హృదయంలో అంతరంగములు ఏముందో తెలుసుకున్న దేవుడైన. దయచేసి అందరము ఏది దేవునికి మరుగు లేదు. నీలో ఉన్నది ప్రతిదీ విడిచిపెట్టు, దేవునికి దగ్గరగావు. పందము లోకంలో సాతాను దూరం చేస్తుంది, ఆశలు లోకాశలు దూరం చేస్తాయి. పందాన్ని ఎవరు విడదీయలేరు. చెప్పకూడదు, దేవుని కనపడతాం. అనుబంధము విడదీయగలరా ఎవరైనాను అది ఏదైనాను. చెప్పట్లో విడదీయగలరా ఎవరైనాను అది ఏదైనాను. రాజా జగమెరిగిన చెప్పలు కొడుతూ స్వరం ఎప్పే హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభా. హల్లెలూయా. రాజులకు రాజానికి స్తోత్రం. నిత్యము కొనియాడబడుతున్నా నీకు స్తోత్రాలు. ఈ లోకంలో అనేక మంది రాజులను చూస్తా ఉన్నావు, కానీ సియోను రారాజు అయిన మన యేసును నువ్వు చూడాలి. పైనున్న యెరూషలేము నా ఇల్లు, నా గృహము, నేను ఉండబోయే స్థలమని ఒక ఆశతో నువ్వు ఉండాలి దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్నవన్నీ శూన్యం, ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం. నీకు కావలసింది ఆయన గృహం. అందుకే ఆయన స్థలము సిద్ధము చేయడానికి వెళ్ళిన యేసయ్యను నువ్వు చూడాలి. తల్లి గర్భం నుండి నిన్ను ఎందుకు వేరు చేశాడో నువ్వు గ్రహించుకోవాలి. తండ్రి ఇంటి నుండి నిన్ను పిలిచి సియోను కొరకై నిన్ను ఏర్పరిచాడు. ఎన్నిక లేని నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడ్డావంటే కేవలం ఆయన ఎన్నుకున్నాడు. సియోను రారాజైన రాజు వైపు నీ కన్నులు చూడాలి. ఆయన కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. రాజా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను చేయమిచ్చాడు కాబట్టి నువ్వు ఆయన స్తుతించాలి. ఈ రోజున ఏ భయము నాకు లేదు ప్రభువా, నువ్వు నా తోడుండగా తండ్రి. ఏ దిగులు నాకు లేదు ప్రభువా, నీ కృప నా తోడుండగా నేను ధైర్యంగా ఉంటానని నువ్వు కనపరచాలి. ఆయన ఎందుకో తెలుసా? పగిలిపోయిన నీ హృదయాన్ని, పగిలిపోయిన ప్రతి పాత్రను, పగిలిపోయిన ప్రతి కుటుంబాన్ని, పగిలిపోయిన నీ బ్రతుకును ఆయన సరిచేయగల సమర్థుడని నువ్వు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని ఆలోచిస్తున్నావా? ఆయన సమర్థుడు, సమస్తానికి సమర్థుడైన నీ అంగలార్పును నాట్యంగా మారటానికి, మారాలాంటి జీవితాన్ని మధురము చేయటానికి, నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడి సమయంలో సిద్ధంగా ఉన్నాడు. రాజుల రాజా రానయ్యున్నవాడా, రాజుల రాజా రానయ్యున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయ్యున్నవాడా, రాజుల రాజా రానయ్యున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాల
చెప్పి రాజుల రాజు అయినటువంటి ఈ లోకములో భూపతులు, రాజులు, నాయకులు, అధికారులు పిలువబడుతున్న వారందరికీ ఈ లోకాధిపతి, ఈ లోక న్యాయాధిపతి, ఈ లోక సైన్యాధిపతి అయినటువంటి మన ఆ రాజుని ఆరాధిస్తున్న నువ్వు చెప్పలు కొడుతూ దేవుని భయపడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడుదలిస్తున్నాడు, యాజకుడు నిన్ను విడుదల కలిగిస్తున్నాడు. అందరూ కూడా చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని తాగబోతున్నాడు. ఈ రోజైనా ఈ ఆత్మను ఆయనకి దగ్గరగా చేస్తూ ఏ దేవుని ఆత్మతో కలుపు, దేవుని ఆత్మతో కలిసి సంబంధం కలిగి నువ్వు ఆరాధించాలి. చప్పట్లు కొట్టాలి, పెదవులు విప్పాలి, నీ హృదయము ఆయనకి అప్పగించాలి. యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. రాజుల రాజా ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది, ఆయన రాకడ సమీపంలో ఉంది. రాజుల రాజు రారాజుగా రాబోతున్నాడు. నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా. మరోసారి ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. మరోసారి ఎంత లోతున పడిపోయినా నిన్ను లేవనెత్తగల సర్వశక్తుడా, పలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన 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 ఆరాధన
అవును తండ్రి, మమ్మల్ని మరణము నుంచి రక్షించావు, పాపము నుంచి విడుదలిచ్చావు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. ఆరాధన ఆరాధన ఆమేన్. ఆరాధన. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. చెప్పండి కొడతాం, చెప్పండి కొడతాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసయ్యా ఆనాడు అపోస్తలుల పైన ఆయన ఆత్మను ఎలాగైతే కుమ్మరించాడు, ఈ సమయంలో నీ హృదయమును ఆయన ఆత్మతో కమ్మబోతున్నాడు. యేసయ్యా బలపరచబోతున్నాడు. అవును ప్రభా. ఆరాధన. అందరూ చెప్పండి కొడుతూ ఉద్యమంతో అందరము దేవుడు కనపరిస్తాం. రాజుల రాజుల రాజు, సియోను రాజు, రాజుల రాజుల రాజు, సియోను రాజు, సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహం. ఆమేన్. సియోను రాజు నా, చెప్పండి కొడదాం అందరూ, చెప్పండి, పరిశుద్ధాత్మ నా గృహము. సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రాజు నా, చెప్పండి కొడదాం, పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంట నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొలకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొలకే నిన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొలని నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా. చెప్పండి 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 అందరూ, పరిశుద్ధాత్మ దేవుడు నీ హస్తాలను తాకబోతున్నాడు, నీ హృదయాన్ని తాకబోతున్నాడు. సియోనులో నుండి నేను తాకబోతున్నాడు, ఆయన వ్యాధిలో నుంచి నేను తాకబోతున్నాడు, నేను దర్శించబోతున్నాడు. ఇన్ ద జీసస్ గ్లోరీ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఇన్ ద జీసస్ గ్లోరీ. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. కల్వరిలో నుంచి మమ్మల్ని తాకిన దేవా, నీ రక్తముతో శుద్ధిపరిచిన దేవా, ఈ సమయంలో నీ బిడ్డలపై నీ ఆత్మను కుమ్మరిస్తున్న నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. అందరూ అందరూ పైనుంచి పైనుంచి యెరూషలేము నుండి నిన్ను తాకబోతున్నాడు. ఆయన తల్లి గర్భము నుంచి నిన్ను వేరుపరిచాడు. చెప్పండి కొడుతూ యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, నా రాజుకే జై, నా రాజుకే జై. ఇన్ ద జీసస్ గ్లోరీ. హల్లెలూయా. సియోను కొరకై నిన్ను ఏర్పరిచిన దేవునికి స్తోత్రం స్తోత్రం. సియోను రారాజైన, సియోను రారాజు, ఎన్నిక లేని నిన్ను ఎన్నుకున్న దేవుడైనా, ఎన్నిక లేని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. తల్లి గర్భం నుంచి నిన్ను వేరు చేశాడు. తండ్రి ఇంటికి, ఆయన మందిరానికి, ఆయన పరిశుద్ధ సంఘానికి నిన్ను నడిపించాడు. ఆ చెప్పండి కొడుతూ దేవుని మహిమపడతాం. యేసయ్యా నీకు స్తోత్రం అంటూ రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. ఆరాధన 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 నీకేనయ్యా. అందరూ మనసు విప్పి, హృదయం విప్పి, ఒక్కసారి అందరూ హృదయపూర్వకంగా ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా నీకే
నాకు లేదుగా, నీవు తోడుండగా. ఏ భయము నాకు లేదుగా, నీ కృప నా తోడుండగా. పడిపోయిన నా బ్రతుకును లేవనెత్తిన యేసయ్యా, చెడిపోయిన నా మనసును దరి చేర్చుకున్నావయ్యా. పడిపోయిన నా బ్రతుకును నీ దరికి చేర్చావయ్యా. చెడిపోయిన నా మనసును నీ చెంత చేర్చావయ్యా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. గ్లోరీ టు గాడ్. యేసయ్యా, బలపరిచి నడిపించిన నీకు స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాలను కదిలించిన నీకు స్తోత్రాలు. అందరం ఆరాధనలో మా ఆత్మ నీతో కలవటానికి, నీతో మేము జీవించటానికి మాకు ఇచ్చిన మంచి తరుణం ప్రభువా. ఈ సమయాన్ని మా అందరికీ ఇచ్చి నిన్ను గణపరిచే కృపనిచ్చినందుకు నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన నీకే సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి దేవుని నామం పెడదాం. ఆరాధనల క్రమంలో నడిపించినటువంటి పాస్టర్ గారికి అలాగే సంఘ కోయిరు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమంతయు నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి 71వ సంకీర్తన మొదటి చరణం నుంచి 10 చరణాల వరకు బ్రదర్ డేవిడ్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము కీర్తన గ్రంథము 71 అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకో. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైల్యము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ
దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించను. ఆమేన్. వాక్యాన్ని చదివిన వాక్యం చదివిన బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన పాట ఉందండి. మన మధ్యలో ఉన్న విజయలక్ష్మి గారు వచ్చి పాట పాడవలసింది కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్ అండి.
పాట పాడినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి క్షమించండి. సాక్షాత్ సమయం లేదు. అలాగే డైరెక్ట్ వాక్య పరిచర్యలకు వెళ్దాం. మనం ముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. మన మధ్యలో చార్లెస్ గారు వచ్చి వాక్య పరిచయం అందిస్తారు. మనం శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, సంఘ కాపరికి, సంఘ సభ్యులకు, విశ్వాసులకు, సాంకేతిక నిపుణులకు, వాయిద్య బృందానికి, ముఖ్య అతిథులుగా వచ్చిన ధోనికి, అదేవిధంగా పాదయాత్ర చేస్తున్న మా చెల్లి నాన్సీకి కూడా హృదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. వాక్యంలోనికి వెళ్ళే ముందు కొంచెం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ బంగారు పాదానికి లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా ఈ ఉదయకాల సమయంలోనైనా నేను ఇక్కడ కూర్చుంటానికి, మేము ఆరాధించడానికినైనా, నిన్ను స్తుతించడానికినైనా, నిన్ను గణపరచడానికినైనా మాకు ఇచ్చిన ధన్యతను బట్టినైనా నీకు లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా ఈ సమయంలోనైనా వాక్యం బోధిస్తుండగానైనా నీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నదండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్నైనా మెండుగా దయచేయమని అడుగుచున్నదండి. ఈ ప్రాంగణం అంతటిని కూడా నైనా నీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుచున్నదండి. చెప్పబోయే నాకునైనా వినేవారికినైనా నీ పరిశుద్ధాత్మ సహాయంతోనైనా మీరు నింపుమని అడుగుచున్నదండి. ప్రతి ఒక్కళ్ళం కూడానైనా ఏదో ఒక చిన్న విషయమైనా నేర్చుకునైనా సంతోషంతో సమాధానంతోనైనా వెళ్ళే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నదండి. నాన్న, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండానైనా వాక్యానుసారంగా మేమందరము కూడా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా మీరు దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు జపాన్ మీద ఒక బాంబు వేశారంట. ఎటువంటి బాంబు అంటే అతి శక్తివంతమైన బాంబు. ఆ బాంబు ఏంటంటే యాటమ్ బాంబు. ఆ ఒక్క బాంబు వేయటం వల్ల ఏం జరిగిందంటే 2 పట్టణాలు, హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాలు పూర్తిగా ధ్వంసమైపోయినాయంట, బూడిదైపోయినాయంట. అంటే కనీసం ఒక చెట్టు కానీ ఒక పశువు కానీ ఏది కూడా మిగలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంట. అంత శక్తివంతమైన బాంబుని విసిరిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఏమైనా చెట్లు కానీ ఏమన్నా మొలిచినా అక్కడన్న వాటిని వాడిన ఆ నీరుని తాగినప్పటికీ కూడా అంగవైకల్యంతో పుట్టడం కానీ అంగవైకల్యంతో పుడుతూ కూడా ఆ మనుషులు ఆ విధంగా వెళ్ళిపోతున్నారంట. అయితే అంత శక్తివంతమైన బాంబు, ఒక్క బాంబు రెండు పట్టణాలను పూర్తిగా తుడిచిపెట్టబోయిందంట. అయితే కొద్ది కాలం తర్వాత ఒక శాస్త్రవేత్త, రష్యాకు చెందిన ఒక శాస్త్రవేత్త ఆండ్రూ సెక్రావ్ అనే ఆ శాస్త్రవేత్త ఆయన కనిపెట్టింది ఏంటంటే ఒక హైడ్రోజన్ బాంబుని కనిపెట్టాడంట. ఆ హైడ్రోజన్ బాంబు యొక్క ప్రభావం ఎంత అంటే ఈ యాటమ్ బాంబు కంటే 66,000 టైమ్స్ 66,000 రెట్లు పనిచేస్తుందంట. అంటే ఒక్క బాంబే రెండు పట్టణాలను ధ్వంసం చేస్తుందంటే అంటే ఈ ఒక్క బాంబు, ఈ హైడ్రోజన్ బాంబు 1,32,000 సిటీస్ని ధ్వంసం చేస్తాయని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ బాంబు ఒక్క బాంబు వేస్తే కొన్ని దేశాలే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. ఇంత భయంకరమైన బాంబును కనిపెట్టిన ఆండ్రూ సెక్రావ్ ఒక సోషలిస్ట్, అంటే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి అనమాట. ఎప్పుడైతే ప్రభుత్వం వారు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల మీద వారు ఉపయోగిస్తున్న పనులను అతను ఇష్టపడక కొన్ని యాజిటేషన్స్ చేశాడంట. కొన్ని పోరాటాలు చేస్తున్నప్పుడు అతని పరిస్థితి ఏమైందంటే అతను తీసుకెళ్ళి సైబీరియా జైల్లోకి వేస్తారంట. సైబీరియా జైలు అంటే అతి కిరాతమైన జైలుగా భావిస్తారు. అక్కడికి వెళ్ళిన వారు శవం తప్ప మనుషుడు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఉండగా, ఆ జైల్లో ఉండగా, సజీవంగా ఉండగా అక్కడ ఎలుకలు పందికొక్క సైజులో ఉండి వాటి సజీవంగా ఉన్న మనుషుల్ని తినివేసి వెళ్ళిపోతూ ఉంటాయంట. కేవలం అక్కడి నుంచి శవం మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి. అటువంటి సమయంలో ఆ ఆండ్రూ సెక్రావ్ అన్న ఆయన అడిగిన ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే
ఆయన నిరాహార దీక్ష చేయటం మొదలుపెట్టాడంట. ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు అనేసి వారిని అడిగినప్పుడు అతను ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నాకు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించుకునే నాకు అవకాశము దయచేయమని అడిగాడంట. ఎంత మాత్రము ససేమరవారు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన నిరాహార దీక్ష చేస్తూ మొదలుపెట్టాడంట. నిరాహార దీక్ష చేస్తుంటే ఆ నోట ఈ నోట వెళ్ళి అది పేపర్లోనికి చేరిందంట. ఆ విషయాన్ని ఏకంగా ఎక్కడికి వెళ్ళిందంటే అమెరికా యొక్క ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ యొక్క చెవిన పడటం జరిగిందంట. వెంటనే ఆ అమెరికా ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం వారి అధికారులను రష్యానికి పంపించి జరిగిన సంగతిని మొత్తం కూడా తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంత గొప్ప శాస్త్రవేత్తని అంత జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన బృందాన్ని పంపించి అతను విడుదల చేయించే అవకాశాన్ని ఆ మనసులోకి దేవుడు కల్పించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత విడుదలైన వెంటనే కూడా ఈ ఆండ్రూ సక్రౌన్ ఈ సైంటిస్ట్ని విలేకరులందరూ కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నారంట. ఏంటి నువ్వు ఈ చాలా ప్రశ్నలు, ఒక ప్రశ్న ఏంటి అని అంటే, నువ్వు సాధించిన ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన శక్తి ఏంటి అని అంటే, బహుశా వాళ్ళందరూ అనుకున్నారు ఏంటంటే 2 సంవత్సరాల క్రితం నేను కనిపెట్టిన హైడ్రోజన్ బాంబ్ ఇదే శక్తివంతమైన బాంబ్, ఇంతకు మించింది ఎటువంటి శక్తి లేదు అని చెప్తాడనేసి అందరూ ఊహించినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థనే నాకున్న శక్తి, ప్రార్థన వలనే నేను బయటకు వచ్చాను, నిండు మనసుతో నేను ఆరాధించడానికి నాకున్న ఆసక్తి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు అనేసి అతను చెప్పిన మాట వలన అనేక మందులు విశ్వాసులుగా మారటానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినాన్న మనం ఆండ్రూ సక్రౌన్ని గుర్తు చేసుకుంటున్నాము అని అంటే ప్రత్యేకమైన కారణము దేవుని యొక్క కృప. దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలన్నమాట. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఒక నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాలనేసి ఆశపడ్డాడు అనమాట. ఆ వ్యక్తి ఎవరో మీరు ఎవరైనా గుర్తించగలరా, చెప్పగలరా? పాత నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి నిండు మనసుతో ఆరాధించి దేవుని యొక్క ఇష్టాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరంటే కాలేబ్ అనే వ్యక్తి యొక్క జీవిత చరిత్రని మనం ఒకసారి ఆలోచించినట్లయితే కొద్దిగా మనం చూసుకుందాం. తర్వాత దేవుడు మనకి కాలేబు జీవితం నుంచి మనకి నేర్పించబోయే పాఠాలని మనం తెలుసుకుందాం. కాలేబు అనే మాటకి అర్థము కుక్క. మీరు విన్నది కరెక్టే. ఆయన పేరుకు గల అర్థము కుక్క. రెండో అర్థము కూడా ఉంది, ఏంటంటే పూర్ణ హృదయుడు అనే మాట కూడా ఆయన పేరుకు అర్థమని మనం గ్రహించాలన్నమాట. ఈ కాలేబ్ అనే వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మోషేని దేవుడు ఐగుప్తుల్లోంచి అరణ్యంలో నుంచి వీరు కానాను దేశం వైపు నడిపిస్తున్నప్పుడు పారాను అనే అరణ్యమునకు వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుడు మోషేతో ఈ విధంగా సెలవిచ్చాడంట. 12 గోత్రాల్లో గోత్రానికి ఒక్కరిని చొప్పున ప్రధానుడైన ఒక వ్యక్తిని నువ్వు కానాను దేశానికి వేగుల వారిగా పంపించమన్నాడంట. వేగులుగా వారిగా పంపించి అక్కడ ఉన్న పరిస్థితులంతటినీ కూడా పరిశీలించి తెలుసుకోమన్నాడంట. ఏంటి అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఏంటంటే, అక్కడున్న పట్టణం ఎటువంటిది, అక్కడున్న జనులు ఎటువంటి వారు, నివసించడానికి సురక్షితంగా ఉందా లేదా, అక్కడ ఫలిస్తున్న ఫలాలు తినటానికి ఉండటానికి సౌకర్యంగా ఉన్నాయా లేదా తెలుసుకుని రమ్మని అప్పుడు మోషే వారందరికీ కూడా ఆజ్ఞాపించాడంట. వారందరినీ కూడా దక్షిణ దిక్కు వైపు ప్రయాణించి వెళ్ళమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగానే వారు 12 గోత్రాల్లో ఒక్కొక్కరు చెప్పిన అందరూ కూడా వెళ్ళి 40 దినాలు సంచరించారు. వారు వస్తా వాళ్ళు తెచ్చింది ఏంటంటే, ఒక 2 వ్యక్తులు ఒక ద్రాక్ష గెలని కావిడిగా మోసుకుంటూ వస్తున్నారు. దానిమ్మకాయలను తీసుకుని వస్తున్నారు, అంజూరపు కాయలను తీసుకొచ్చారు. మనమైతే జనరల్గా ద్రాక్ష గెలను ఇలా 2 వేళ్లతో పట్టుకుంటాము, గుత్తునైనా సరే 2 వేళ్లతో పట్టుకుంటాము. వారు కావిడితో మోయించుకుని వస్తున్నారంట. అది పాలు తేనెలు ప్రవహించే దేశము యొక్క గొప్పతనం అని మనం గ్రహించాలి. వారందరూ కూడా వచ్చినప్పుడు 12 మంది కూడా వచ్చినప్పుడు ఒకే విషయం చెప్పారు, కరెక్టే మోషే, నువ్వు చెప్పింది కరెక్టే, అది
పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ ఒక నెఫీనీయులు అనేసి వ్యక్తులు ఉన్నారు. అక్కడ అనేక మంది వాళ్ళు మనం వారిని జయించలేము, మన శక్తి చాలదు అనేసి ఒక 10 మంది గోత్రానికి చెందిన వాళ్ళు ఒక విషయాన్ని తెలియజేశారంట. అయితే ఒక ఇద్దరు మాత్రమే, ఎవరంటే నూను కుమారుడైన యెహోషువ, యెఫన్నె కుమారుడైన కాలేబు మంచి వార్తను తీసుకొచ్చారంట. ఏంటంటే అది ఒక పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ మనము దాన్ని జయిస్తాము, జయించడానికి దేవుడు మనకి శక్తిని దయచేస్తాడనేసి విషయాన్ని వారు తెలియజేశారంట. అయితే వారందరూ కూడా, ఈ 10 మంది కూడా, ఈ 6 లక్షల మందికి వారు చెప్పిన ఈ చెడ్డ వార్త, నెగిటివ్ వార్త భయంకరంగా స్ప్రెడ్ అయిపోయిందంట. స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఎవ్వరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదంట. ఎంతగా వారు మారిపోయారంటే, నేను అరణ్యంలో చనిపోయినా పోయేది కదా, ఐగుప్తులు వాళ్ళు వచ్చి మా భార్యలని మా పిల్లల్ని దాసులుగా పట్టుకుపోయి స్లేవ్స్గా పట్టుకెళ్ళిపోయి పని చేయించుకునే వాళ్ళేమో, వాళ్ళైనా బ్రతుకుదురేమో అనేసి బాధపడుతున్నప్పుడు మోషే అహరోనులు సాగిలి పడిపోయినప్పుడు ఇక్కడ కాలేబు ఒక్కడు మాత్రమే వాళ్ళని నిమ్మలపరచమని చెప్పి వారితో మాట్లాడాడంట. ఎంత చెప్పినా కూడా విననప్పుడు యెహోషువ కాలేబులు బట్టలు చింపేసుకుని వారితో ప్రాధేయపడుతున్నప్పుడు ఇంకా వారి మీద రాళ్ళు విసిరి చంపేయాలనేసి ఆ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారంట. అయితే దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా ఆయన మహిమను వారందరికీ కనపరుచుకుని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ సేవకుడైన కాలేబును నేను ఎంచుకున్నాను, నిశ్చయంగా అతనికి విజయం కలుగుతుంది, నేను విజయం దయచేస్తాను, అతని బిడ్డలకు నేను నిత్య స్వాస్థ్యముగా ఆ ప్రదేశాన్ని నేను ఇస్తానని సాక్షాత్తు దేవుడే ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగిందనమాట. ఈ ఒక్క మాటతోటి అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మోషేని బ్రతిమలాడుకుంటారో అంటే అక్కడ దేవుడు ఇంకొక చెప్పిన మాట ఏంటంటే, 20 ఏళ్ళ పైబడిన ఎవడు కూడా కానాను దేశంలోకి ఎంటర్ అవ్వలేడనేసి అక్కడ మాట అక్కడ ఉంటుందన్నమాట. అదేవిధంగా 40 సంవత్సరాల్లో ఆ 6 లక్షల కాల్బాన్ని మొత్తాన్ని కూడా దేవుడు తీసివేసి మరొక 6 లక్షలని వారి బిడ్డల ద్వారా పుట్టించి యెహోషువ కాలేబులు మాత్రమే ఆ పరిస్థితుల్లోకి, ఆ ప్రాంతంలోకి, కానాను దేశంలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు ప్రవేశపెట్టడానికి ఇష్టపడినట్టుగా మనం గ్రహించవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకో తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏంటంటే, అక్కడ కాలేబు అంత మాత్రం కాదు, కానీ అతనికి 40 సంవత్సరాల్లో దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని 85 సంవత్సరాల్లో కూడా నా బాల్యము నా యొక్క బలము తగ్గలేదు, నేను ఇంకనుకు పోరాట యోధుడినే, నన్ను ఇప్పుడు పంపించినా కూడా నేను యుద్ధం చేసి ఆ కొండ ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసుకోగలననేసి చెప్తాడనమాట. చెప్పి అక్కడ దాన్ని స్వాధీనం చేసుకుంటమే కాకుండా ఒక లీడర్ని తయారు చేసి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈ కాలేబు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం ఒకసారి చూసుకుందాం. దేవుని వైపు మనం చూడాలి. ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా మనం చూడవలసింది దేవుని వైపు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము స్పష్టంగా చదివే వాళ్ళు దయచేసి చదవవలసిందిగా కోరుతున్నాను. చదవండి అమ్మా, చదవండి. చాలు 30వ వచనం మనం చూసినట్లయితే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళ్ళేదము. ఈ మాటలో మనం గ్రహించినట్లయితే 2 పదాలను మనం చూసుకోవచ్చు. జనులను నిమ్మలపరచి, రెండవది నిశ్చయముగా. నిమ్మలపరిచి అనే మాటని మనం ఇంతకు ముందు కూడా ఒకసారి విన్నాం. యేసుక్రీస్తు వారు సముద్రాన్ని నిమ్మలపరిచాడు అనేసి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. అంటే ఇక్కడున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే ప్రాంతం ఏమీ కూడా సురక్షితంగా లేదు, అల్లకల్లోలంగా కనపడిపోతుంది. జనులందరూ కూడా అల్లకల్లోలంగా ఉన్నారు. వారి పరిస్థితి బహు భయంకరంగా ఉందన్నమాట. చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే అనేక మంది మనం అక్కడికి వెళితే చనిపోతామనేసి వాళ్ళు చెప్తున్నప్పుడు
అక్కడ కాలేబు చెప్పిన మాట ఏంటంటే జనులను నిమ్మళపరచమన్నాడు అన్నమాట. ఇంత ఆందోళన చెందటానికి గల కారణము ఏంటి అని అంటే మనం ఒక విషయాన్ని మనం గ్రహించాలి. 28వ వచనం చివరిలో అక్కడ అనాకీయులను చూచితిమి అనేసి మాట మనకు కనపడుతుంది అనమాట. అనాకీయులు అనే మాటని మనం గమనించినట్లయితే ఈ అనాకీయులు ఎవరు? ఈ అనాకీయులను గురించి బహుబలమైన దేహులు అనేసి వాక్యంలో కూడా రాయబడి ఉందన్నమాట. ఇటువంటి వారిని చూసి వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఆ అనాకీయులు అంటే నెఫీనీయుల యొక్క వంశము అనేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చాలమ్మ. ఇక్కడ ఆ దినములలో నెఫీనీయులు అంటే అనాకీయుల యొక్క వంశస్థులు తర్వాత వచనంలో కూడా ఉంటుందన్నమాట. ఈ అనాకీయులను చూచి వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారంటే ఇక్కడ రాయబడిన మాట వారు భూమి మీద ఉండిరి. భూమి మీద ఉండకూడదా? భూమి మీద ఉండొచ్చు కదా. అంటే వీళ్ళు భూమి మీద లేని వాళ్ళు అని మనం గ్రహించాలన్నమాట. ఎందుకంటే పేతురు రాసిన 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవాతి దేవుడు దేవదూతలు పాపం చేసినప్పుడు కొంతమంది దేవదూతల్ని కిందకి నెట్టివేస్తాడనమాట. వారితో దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారి 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 యొక్క అక్రమ సంతానం వలన పుట్టిన ఈ నెఫీనీయులు బహు దేహులు అనేసి ఇక్కడ శూరులుగా మనం కనపడుతుందన్నమాట. అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే కుమార్తెలు వారితో పోయినప్పుడు వారితో పిల్లల కన్నిరి. పూర్వకాలమందు వారు పేరు పొందిన శూరులు వీరే. వారి యొక్క దేహ సామర్థ్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే దావీదు ఒక గొల్యాతుతో పోరాడాడు. గొల్యాతును మనం అందరం కూడా చూసి ఉండకపోవచ్చు, కానీ తన యొక్క స్ట్రక్చర్ని మాత్రం మనం అందరం కూడా గ్రహించిన వాళ్ళమే. అతని యొక్క శక్తిని బట్టే దేవుడు ఆ దావీదుని అంత ఉన్నతమైన స్థితిలో అతను నిలిపేశాడు. దావీదు అనగానే గొల్యాతుని చంపాడు అనే విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాము. అటువంటి దావీదు ఒక్క గొల్యాతును మాత్రమే చంపాడు. ఇక్కడ దేశం మొత్తము కూడా అక్కడ ఇటువంటి గొల్యాతు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేహము ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తే ఇక్కడ సంఖ్యాకాండము 13వ అధ్యాయము చివరిలో ఒక మాట ఉంటుంది. చివరి వచనం 33వ వచనంలో అక్కడ చదవండి. చాలమ్మా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు పోల్చుకుంటున్న విషయం ఏంటంటే వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నామంట. అంటే ఒక జైంట్ వర్సెస్ గ్రాస్ హోపర్. అంటే వాళ్ళు మీకు అందరికీ కూడా మిడతలు తెలుసు కదా, కింద పడితే మనం కాలుతో తొక్కి చంపేస్తాం. అయితే ఇటువంటి గ్రాస్ హోపర్స్ అంటే మనము వారికి మిడతల వలె కనపడుతున్నాము. అంటే వారు చెప్తున్న మాట ఏంటి, వారికి కూడా మేము మిడతలాగానే కనపడుతున్నాం అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే వారి యొక్క బాహు సౌర్యాన్ని మనం అర్థం చేసుకోలేము. అంత ఉన్నతమైన దేహులు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే వీరందరూ కూడా ఈ అనాకీయులకి భయపడిపోతున్నారు. దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పడానిక అనేసి బాధపడిపోతున్నప్పుడు కాలేబు చెప్తున్న మాట ఏంటంటే నిశ్చయముగా నేను దాన్ని మనము జయిస్తామనేసి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఎలా వచ్చింది కాలేబుకి ఇటువంటి విశ్వాసము, ఏ విధంగా వచ్చింది అని మనము ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా ఆయన ఆ విశ్వాసంలో ఒక రిస్క్ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా అతన్ని ఒక వేగులవారిగా పంపినప్పుడు కూడా అందులో కూడా అతనికి రిస్క్ ఉంది. ఎందుకంటే ఒక స్పైగా వెళ్ళినప్పుడు, ఒక దేశంలోనికి మనకు అర్హత లేకుండా వెళ్ళినప్పుడు ఆ దేశంలో వాళ్ళు పట్టుకుని వాళ్ళని జైల్లో పెట్టవచ్చు, అదేవిధంగా వాళ్ళని చంపేయచ్చు. కానీ దేవుడు నా పక్షాన్ని ఉండగా నాకు విరోధి ఎవడు అనే ఒక్క ధైర్యంతో ఆ దేశంలోనికి ఎంటర్ అయ్యారనమాట. అంటే దేవుడు నన్ను తప్పించగలగా సమర్థుడు. ఒకవేళ మండుచున్న వేడిమిలోనికి పంపించినా కూడా నేను
నన్ను దేవుడు తప్పించగల సమర్థుడు, తప్పించకపోయినా పర్వాలేదనేటి విశ్వాసం కలిగిన ఈ కాలేబు యెహోషువలు అక్కడ వారి ఎదుట నిలబడి వారు చెప్తున్నమాట ఏంటంటే ఖచ్చితంగా మేము వీరిని జయిస్తామనేసి ఒక విశ్వాసంతోటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేసి, అంటే వీరు దేవునికి ఇష్టముగా జీవించాలని ఆశపడ్డారు, విశ్వాసాన్ని కనపరుచుకున్నారు, ఒక రిస్క్లోనికి వాళ్ళు ఎంటర్ అవడానికి ఇష్టపడ్డారు. అంటే దేవుడు వెళ్ళమన్న చోటకి, నడిపించిన చోటకి వెళ్ళటానికి ఏమీ కూడా సందేహించలేదనే విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క విశ్వాసము చాలా కాస్ట్లీ, ఎందుకంటే ప్రాణాన్ని పెట్టేసే పరిస్థితి కూడా వారికి ఎదురుపడింది అనే విషయాన్ని కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి క్రైస్తవ జీవితము ఏమాత్రము కూడా సులువైనది కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు కాస్ట్లీ అనేసి ఆలోచించినట్లయితే వారందరూ కూడా 6 లక్షల మంది రాళ్ళు ఎత్తేసి వీళ్ళిద్దరిని చంపడానికి చంపేయాలని ఆశపడ్డారు. అయితే దేవుని మహిమ వారిని తప్పించిందనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే వారి ఒక్క రాయి వేయటం మొదలుపెట్టినట్లయితే వెంటనే వాళ్ళు చనిపోయే పరిస్థితి. అంతమంది వాళ్ళు రాళ్ళు వేసినప్పుడు దేవుని మహిమ ప్రతి ఒక్కరి మీద కూడా ప్రవహించినట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుందన్నమాట. వాళ్ళు లైఫ్ని కూడా దేవుడు వారిని రక్షిస్తాడనే ఒకే ఒక్క నమ్మకం చివరి నిమిషంలో కూడా వారి వెనుతిరగక దేవుడు నిశ్చయముగా ఈ ప్రాంతాన్ని మనకి ఇస్తాడనేసి వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. ఎప్పుడైతే ఇక్కడ మోషే అహరోనులు కూడా సాగిలపడిపోయారు, కానీ అక్కడ కాలేబు మోషేలు మాత్రము బట్టలు చింపేసుకుని వారి ఎదుట అలానా నిలబడిపోయారు. అప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే 24వ వచనం 14వ అధ్యాయంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంను అతన్ని ప్రవేశపెట్టదును అనేసి మాట చెప్తున్నాడు అనమాట. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ 30వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయదగనని నేను ప్రమాణం చేసి దేశంలో మిమ్మును ఎవరిను ప్రవేశింపరని ఇది నిశ్చయము అనేసి ఒక శాసనాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దాన్ని దేవుడు తప్పలేదు, వారిని అందరినీ కూడా నాశనం చేసేశాడు. అయితే వీళ్ళిద్దరూ మాత్రమే 20 సంవత్సరాలు లోబడిన బిడ్డలతో కొత్తగా పుట్టిన బిడ్డలను తీసుకుని వాళ్ళు కానాను దేశంలోకి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా విశ్వాసంలో అనేది ఒక రిస్క్ లాంటిది అనేసి విషయాన్ని మనం మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అది మనకి కనపడదు. విశ్వాసం అనేది మనం నిరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనపడని దానిని మనం నమ్మాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళారా అక్కడికి అని అంటే 12 మంది వెళ్ళారు, 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు, 10 మంది మాత్రమే ఇద్దరు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. వీరిద్దరు మాత్రమే ఏ విధంగా మనల్ని దేవుడు వారిని చంపుతాడో అనేసి ఒక విశ్వాసంతో, వాళ్ళని చంపి మనకి రాజ్యాన్ని మనకి దయచేస్తాడనే ఒకే ఒక్క విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఉన్న 10 మంది కూడా నెగిటివ్ వార్తను స్ప్రెడ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీరు మాత్రమే సమస్యను వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశారు. ఇక్కడున్న 10 మంది 6 లక్షల మంది కూడా సమస్య వైపు చూశారు. మనకి ఎప్పుడైనా సమస్య కలిగినప్పుడు మనము సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూచేవారిలాగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో మన సమస్య నుంచి దాటించి మనల్ని ఉన్నత స్థితిలోకి నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న వారం కనుక మనం నెగిటివ్ వార్తని మనము స్ప్రెడ్ చేయకూడదు. దేవుని మనం నమ్మాలి, నెగిటివ్ వార్తని మనము త్రోసిపుచ్చాలన్నమాట. ఈ యొక్క వ్యతిరేక భావం, ఒక వ్యతిరేక మాటలను వారి జనాల్లో ఎక్కువగా వాళ్ళకి నానుడి చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన శిక్ష ఏంటంటే ఎవ్వరు కూడా
బ్రతికి లేరు, అందరూ కూడా చనిపోయారు. ఎంత గొప్పవారైనప్పటికీ కూడా ఒక నెగిటివ్ వార్తని స్ప్రెడ్ చేయాలని ఆశపడినట్టయితే దేవుడు ఈ దినాన్న మాట్లాడుతున్నాడు. వారిని ఇక్కడి నుంచి తీసి అవతల పాడేయటానికి కూడా ఆయన వెనుకాడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ దినాన్న మనకు నేర్పిస్తున్న పాఠము ఏంటంటే, ఎంత గొప్ప సమస్య అయినా దేవుని వైపు చూడాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత మన ప్రాణం పెట్టే పరిస్థితిలోకి వచ్చినప్పటికీ కూడా మనం దేవుని విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మన పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు మనం చూడాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 36-37 వచనంలో మనుషులైతే మనం దేని వైపు చూస్తారంటే అన్నెసరీ థింగ్స్ వైపు మనం చూస్తాము. కానీ చదవమ్మా. చాలమ్మా. ఇక్కడ ప్రతి మాటకి కూడా విమర్శ దినమున మనము లెక్క చెప్పాలనేసి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అనవసరమైన మాటలు వారు మాట్లాడారు, దేవుడు భూమి మీద లేకుండా వాళ్ళని చేసేశాడు. మనకు కంటికి కనపడుతుంది, ఇశ్రాయేలీయులు దేవుడు ఎంతో ఇష్టపడిన జనాన్నే ఆయన తుడిచిపెట్టబడేశాడు. అయితే మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క మాటని మనం మాట్లాడిన ప్రతి మాటకి కూడా దానికి జవాబు చెప్పుకునే బాధ్యత కూడా మనది. విమర్శ దినమందు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్య వైపు కాకుండా మనం దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చాడు. కాబట్టి మనం ఆయన కాడిని మోసినట్లయితే ఆ కాడి చాలా సులువుగా ఉంటుంది అనేసి వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ కూడా కాడి సులువుగా ఉండదు, బరువుగా ఉంటుంది, కానీ సులువుగా ఉంటుందని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు మోస్తుందా నువ్వైనప్పటికీ కూడా ఆ భారాన్ని మోసేది దేవుడే. కనపడుతుంది నువ్వు మోస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ దేవుడు సమస్తాన్ని మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నాడు. ఏ జాతిని కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, సమస్త జనులందరినీ కూడా రమ్మని సెలవిస్తున్నాడు అనమాట. అదేవిధంగా రెండవ విషయాన్ని మనం నేర్చుకోవడానికి చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూసుకున్నది, మనం సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. రెండవదిగా నిత్యమైన స్వాస్థ్యము కొరకు మనము చూడాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము చాలండి. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఇక్కడ కాలేబు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ అతను ఆ పారాను అరణ్యంలో అతని యొక్క వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల్లో దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిత్యము నీకు అది స్వాస్థ్యముగా హెబ్రోను అనే ప్రాంతాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాననేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. స్వాస్థ్యం అతనికే కాకుండా తన తరతరముల వరకు తన పిల్లలకు కూడా ఇది నిత్య స్వాస్థ్యం గాను అతను ఇచ్చేస్తాననేసి మాటిచ్చాడు దేవుడు. అయితే ఇక్కడ 85 సంవత్సరాలు వచ్చేసినాయి, 40 సంవత్సరాలు అక్కడ అరణ్యంలో తిరిగారు, 5 సంవత్సరాలు యుద్ధం చేశారు. మొత్తముగా 85 సంవత్సరాల ఈ యవనుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సమయంలో కూడా ఈ 85 సంవత్సరంలో కూడా నేను ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి వారిని నేను జయిస్తాను, అవసరమైతే నేను యుద్ధం చేయటానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నానేసి కత్తి దూయటానికి కూడా ఆయన వెనుకాడని పరిస్థితుల్లో అక్కడ మనకి కనపడుతుందన్నమాట.
యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా సమకాలికులే. అయితే ఇక్కడ యెహోషువ నాయకుడైన సమయంలో ఈయన ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. ఇతని వయసు 85 సంవత్సరాలు. అయితే తనకు ఒక స్నేహితుడిగా ఉన్న ఇతన్ని ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. ఏంటంటే, నేను కూడా నీతోనే జీవించాను కదా, నీతోనే తిరిగాను కదా, నా వయసు ఇప్పుడు 85 సంవత్సరాలు కనుక నాకు ఒక చిన్న ప్రాంతాన్ని ఇచ్చి నేను స్వాధీనం చేసుకోమనేసి అతను అడగొచ్చు. కానీ అతను అడగలేదు. ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతను ఇష్టపడుతున్నట్టుగా కనపడుతున్నాను. మామూలు ప్రాంతంలో యుద్ధం చేయటం వేరు, ఈ కొండ ప్రాంతంలో యుద్ధం చేయటం వేరు అనమాట. అయితే ఆ కొండ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అంటే అనాకీయులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి భయంకరమైన దేహుల మధ్య వారు యుద్ధం చేసి జయించడానికి కూడా అతను సిద్ధపడిపోయాడు. ఈ కొండ ప్రాంతంలో యుద్ధం చేయటం అని అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. మీ అందరికీ కూడా కార్గిల్ వార్ మనందరికీ కూడా గుర్తే ఉండొచ్చు. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన జరిగిన ఈ కార్గిల్ వార్లో జరిగిన ఒక గొప్ప సంఘటన ఏంటి అని అంటే, అక్కడ ఈ ఇండియన్ ఆర్మీ తోటి వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. ఎవరు అంటే పాకిస్తాన్తో కలిసిపోయిన అక్కడున్న తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ కలిసి దేశం పైన భయపడి వారందరినీ కూడా చంపుకుంటూ పోతుంది. ఒకానొక పరిస్థితుల్లో భారతదేశము ఓడిపోతుంది అనే విషయాన్ని అక్కడ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అనేక మంది సైనికులు చనిపోయారు. ఆ సమయంలో కొండ ప్రాంతంలో వేడిమి ఉష్ణత ఎక్కువైపోవడం వలన వీరు చేయలేకపోతున్నారు. అయితే అక్కడ ఆ సమయంలో జరిగిన గొప్ప సంఘటన ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ దేశము భారతదేశానికి హెల్ప్ చేసింది. వాళ్ళు వారి యొక్క టెక్నిక్స్ అన్నీ కూడా చెప్పినప్పుడు, ఈ యొక్క కొండ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధం చేయాలో వారికి చెప్పినప్పుడు 2 రోజుల్లో వారిని కొట్టిపాడేశారు. 3వ రోజున జయంతో తిరిగి వచ్చారు ఇండియన్ ఆర్మీ. అంటే ఈ కొండ ప్రాంతంలో యుద్ధం చేయటం అనేది అంత సులువైన విషయం కాదు. ఈ 85 సంవత్సరాల కాలేబు నాకు కొండ ప్రాంతాన్ని నేను దాన్ని స్వాధీనపరచుకుని వస్తాననేసి ఇతని 85 సంవత్సరాల్లో ఇతని మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు ఇంత విశ్వాసంతో ఇంత బలమైన మాట ఎందుకు మాట్లాడుతున్నాడని మనం ఆలోచించినట్లయితే అతనిలో దేవుని శక్తి ఉందనేసి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇటువంటి సిమిలర్ మాటే అపోస్తుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటి అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా అంతరంగ పురుషుడు. చదవమ్మా. నా బాహ్య పురుషుడు అంతరించిపోతున్నా కూడా నా అంతరంగ పురుషుడు దినము కూడా నూతనపరచబడిపోతున్నాడు అనేసి అతని వయసుని గురించి అతను మాట్లాడుతున్నాడు అనమాట. అతనికి ఇంకాను కూడా అతను యవనుడైపోతున్నాడు, యువకుడైపోతున్నాడు. ఏ విధంగా అంటే ఆత్మీయంగా మనకు కనపడుతున్నట్టుగా అతను వ్యక్తి యొక్క ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, కానీ అతని యొక్క ఆత్మ దినము కూడా నూతనపరచబడిపోతుంది అనేసి విషయాన్ని మనం గ్రహించవచ్చు అనమాట. కాలేబు కూడా ఇటువంటి శక్తిని, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు కనుక అతను చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఈ ప్రాంతాన్ని నేను దాన్ని స్వాధీనం చేసుకుని వచ్చేస్తాననేసి మాట చెప్తున్నాడు అనమాట. ఇంత గొప్ప మాట్లాడి అతను ఏమీ కూడా ఖాళీగా లేడు, కానీ వెళ్ళి ఆ కొండ ప్రాంతాన్ని జయించుకుని వచ్చేసినట్లుగా మనకి కనపడుతుంది అనమాట. అంత మాత్రమే కాదు, కానీ అతను చేసిన మరొక గొప్ప పని ఏంటి అని అంటే, వారి గోత్రంలో నుంచి అతను చేసిన గొప్ప పని ఏంటంటే, ఒక లీడర్ని కూడా పైకెత్తినట్టుగా మనం గ్రహించవచ్చు. ఇతను ఈ 85 సంవత్సరాల్లోనే ఇంతటి భయంకరమైన ప్రాంతంలోనికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడంటే, ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళి దాన్ని కొట్టడం పెద్ద విషయం ఏం కాదు. అయినప్పటికీ కూడా అతను ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అతనికి ఒక అందమైన కుమార్తె ఉంది, ఆమె పేరు అక్సా. ఆమెతోటి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అతను ప్రకటించిన మాట ఏంటంటే, ఎవరైతే కెరియత్ ఆఫ్ ఫీరు అనే ప్రాంతాన్ని దాన్ని స్వాధీనం చేసుకుంటారో,
నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాననేసి మాట ఇచ్చాడనమాట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అతను ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఒత్నీయేలు సామాన్యమైన వ్యక్తి మాత్రము కాదు, ఏదో ఆ పిల్ల కోసం చేసుకున్నాడని మనం ఆలోచించినప్పటికి కూడా 40 సంవత్సరాలు అతను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు. సుభిక్షముగా అతన్ని వాళ్ళందరినీ కూడా పరిపాలించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. అతను నేను జయించగలను అని అతను తెలిసినప్పటికీ కూడా అతను చేసిన పని ఏంటంటే ఒక లీడర్ని రైజ్ చేయాలనేసి, ఒక వ్యక్తిని దేవునిలో నా తర్వాత నడిపించే వాళ్ళు ఖచ్చితంగా కావాలి అనేసి ఒక విషయాన్ని ఎరిగిన వాడి కనుక అతను వారిలో నుంచి ఒక లీడర్ని రైజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒత్నీయేలును అతను లేపాడు, అతని ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకున్నాడు. తనకున్న ఒక కుమార్తెను అతను ఒత్నీయేలు తన భార్యతో ఒక మాట్లాడాడు అనమాట. ఏంటి ఆ మాట అనంటే, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ అప్పటికే భూమి ఇచ్చినప్పటికీ కూడా నీటి మడుగులను ఇవ్వమనేసి అడగమని చెప్తాడనమాట. అప్పుడు ఒక గాడిద మీద అక్స వెళ్ళి అక్కడ తండ్రి దగ్గరికి దిగినప్పుడు అక్కడ తండ్రి అడుగుతాడనమాట, ఏంటమ్మా నీకు ఏమి కావాలి అని అన్నప్పుడు, నీ దీవెనలు చాలు నాయన అని చెప్పి నాకు మెరక భూములతో పాటు పల్లపు భూములను కూడా ఇవ్వమని అడిగినప్పుడు అతను నీటి మడుగులు, మెరక భూములు, పల్లపు భూములు మొత్తము కూడా ఆమెకు ఇచ్చేసినట్టుగా మనకు కనపడుతుంది అనమాట. ఇక్కడ మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకనంటే దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు, నా సేవకుడైన కాలేబుకు నేను ఇది నిత్య స్వాస్థ్యంగా ఇస్తాననేసి అన్నప్పుడు నిశ్చయంగా అతను జయించేశాడు. అది అతనికి స్వాస్థ్యం అయిపోయింది. తన కూతురికి ఇచ్చేశాడు కదా అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కాలేబుకు తెలిసిన విషయం ఏంటంటే, నా నిత్య స్వాస్థ్యము ఈ భూమి కాదు కానీ పరలోకమే నా నిత్య స్వాస్థ్యము అని ఎరిగిన వాడు కనుక అతను చెప్పిన మాట మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-20 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మనం ఏమి చేసినా కూడా దేవుని కొరకు మాత్రమే మనము చేయాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక చదువు. అది మనం చేసిన ప్రతి పని కూడా మనం మనుషుల నిమిత్తము కాకుండా దేవుని నిమిత్తము మనం చేస్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అయితే మన నిత్య స్వాస్థ్యము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనంలో చివరి మాట మనం చూసుకున్నట్లయితే, చివరి మాట అనమాట, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఇక్కడ ఆ ప్రాంతము ఆయనకి కంటికి కనపడుతుంది కానీ అదృశ్యమైన ఆయన ఎప్పుడో చూసేశాడు. అందుకనే ఆయన అదృశ్యమైన వాటిని ఎంచుకున్నాడు. మన పౌరస్థితి పరలోకముందనేది ఆయన గ్రహించాడు. అతను ఈ పరలోకానికి సంబంధించిన సిటిజన్ అనేసి అతను గ్రహించాడు. కనుకే ఇక్కడ ఈ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి తన కూతురికి బిడ్డలకి ఇచ్చేసి తను ఏం చేశాడంటే నిత్య స్వాస్థ్యాన్ని కోరుకున్నాడు. మనం కూడా ఇది మనం ఆస్తులు సంపాదించుకుంటాం కాదు కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మని మనం పరిశీలించుకుంటూ కూడా మన నిత్య స్వాస్థ్యంను సంపాదించుకునే భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. కనుక అది ఆ విధంగా మనం జీవించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటి వరకు మనం 2 విషయాలు మనం చూసుకున్నాము. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని వైపు చూడాలనేసి, అదేవిధంగా మనము నిత్య స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూడాలని కూడా మనం నేర్చుకున్నాం. 3వదిగా నిండు మనసుతో ఆయన్ని ఆరాధించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 14. చాలు.
ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మోషేని దేవుడు నీ సమయం అయిపోయింది కనుక నువ్వు ఆ ప్రాంతానికి వచ్చినట్లయితే నీకు కానాను దేశాన్ని చూపించేస్తాను, ఆ తర్వాత నువ్వు ఈ లోకంలో ఉండవు అని చెప్పినప్పుడు, అయితే నా తర్వాత ఎవరు నడిపిస్తాడు అని అన్నప్పుడు నీ శిష్యుడైన యెహోషువని మీద చేతులుంచు అని అన్నప్పుడు అతని మీద చేతులుంచినట్టుగా కనపడుతుంది అనమాట. మోషే చనిపోయేటప్పటికి ఆయన చూపు మందగించలేదంట, ఆయన బలం కూడా ఏమీ తగ్గలేదు. అయినప్పటికీ కూడా దేవుడు యెహోషువని ఎంచుకున్నాడు. ఇక్కడ ఇందులో కాలేబు యొక్క గొప్పతనం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, కాలేబు యెహోషువలు ఇద్దరు కూడా సమకాలికులే, ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్స్గా మూవ్ అయిన వాళ్ళు. అయితే ఎంత ఫ్రెండ్స్గా మూవ్ అయిన వాళ్ళకి 20 లక్షల 20 లక్షల జనము, 6 లక్షల కాల్బలం, ఇంతమంది జనం ఉన్నప్పుడు బహుశా ఒక 10 లక్షల మందిని కాలేబుకు, ఒక 10 లక్షల మంది యెహోషువకి ఇచ్చి నాయకులు చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, యెహోషువ ఇక నాయకుడు అనేసి సెలవిచ్చాడు అనమాట. ఆ మాటలో కూడా అతను ఏ మాత్రము కూడా బాధపడక ఆ మాటని గౌరవించాడు. ఇంతకాలం నేను చేశాను, ఇన్ని ప్రాంతాలు నేను జయించాను, కాబట్టి నా పదవికి నేను రాజీనామా చేసేస్తున్నాను అన్న మాట మాట్లాడలేదు. కానీ అతని మాటకి గౌరవించి అతని ఏ విధమైన యాజిటేషన్ చేయలేదు. కాబట్టి అతను గౌరవించాడు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, అతను గౌరవించింది ఎవరిని అని అంటే దేవాతి దేవుని యొక్క నిర్ణయాన్ని గౌరవించినట్టుగా మనకి గమనించవచ్చు అనమాట. ఇంత ఫ్రెండ్స్గా మూవ్ అయిపోతున్న ఈ యెహోషువ కాలేబులు కూడా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో పేర్లు పెట్టి పిలుచుకునే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో అతను మాట్లాడిన మాట ఏంటంటే, నా యజమానుడా అనేసి అతన్ని గౌరవించాడనమాట. దేవుడు ఇచ్చిన నాపై ఉన్న అధికారిని గౌరవించాలనేసి నిండు మనసుతో అతన్ని స్నేహితుడైనప్పటికీ కూడా అతన్ని గౌరవించినట్లుగా మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవనికి భయపడక అనేసి 7వ వచనంలో మనకి కనపడుతుంది అనమాట. నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును, ఎవనికి భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను. ఏంటంటే అతను ఎవరికి భయపడలేదంట. ఎందుకు భయపడలేదంటే దేవాతి దేవునికి అతను భయపడుతున్నాడు కనుక ఇంకెవ్వరికి కూడా భయపడక్కర్లేదు. అనాకీలే కానీ, ఇంకెవరైనప్పటికీ కానీ, హిత్తీలే కానీ, పెరిజీలే కానీ, ఎవరైనా సరే ఎవరికి నేను భయపడను, ఎందుకంటే దేవాతి దేవునికి నేను భయపడేవాడిని అనేసి మాట మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరికి కూడా భయపడకుండా అతను ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. అతనికి ఇంత బలము, ఇంత విశ్వాసము, ఇంత బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి కూడా ఇంత బలము ఎక్కడొచ్చింది అని మనం ఆలోచించినట్లయితే, అతను 40 సంవత్సరాలు మన్నాను తిన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంత బలము దేవుడు కురిపించిన మన్నాని తినటం వల్ల వచ్చింది అని అంటే మనకి ఏ విధమైన బలం వస్తుందంటే, మన చేతిలో కూడా దేవుడు మన్నాని పెట్టాడు. ప్రతి దినము దీన్ని చదివి భుజించినట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను కూడా బలపడతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన నుండి దేవుడు నిండు మనసును కోరుకుంటున్నాడు. ఇది ఒక చిన్న అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చి మిగతా ప్లేస్ అంతా కూడా నువ్వే ఉండు ప్రభువా అని అంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చివరిగా ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. 14వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ తనకు తను సాక్షి చెప్పుకుంటున్నాడు అనమాట. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనులు హృదయం కరుగజేయగా నేను దేవుడైన యెహోవాను నిండు మనసుతో నిండు మనసుతో అనుసరించాననేసి సాక్షాత్తు తనకు తానే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఈ దినాన్న నేను నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామని సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా 9వ వచనంలో కూడా ఆ దినమున మోషే ప్రమాణం చేసి నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేటివి. ఇక్కడ తనకు తాను చెప్పుకోవడమే కాదు, కానీ మోషే కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాడు. నిండు మనసుతో నువ్వు యెహోవా దేవుణ్ణి ఆరాధించావనే
అనేసి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీరిద్దరూ చెప్పడమే కాదు కానీ సాక్షాత్తు దేవాతి దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయము 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత ఇక్కడ పూర్ణ మనసుతో అతను ఆరాధించినట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ 3 సాక్ష్యాలు మనం చూస్తున్నాము. ఒక సెల్ఫ్ సాక్ష్యం చెప్తున్నాడు, మోసే సాక్ష్యం చెప్తున్నాడు, సాక్షాత్తు దేవాతి దేవుడే ఇతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నీకు నాకు సాక్ష్యం చెప్పే ధైర్యం మనకుందా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిండు మనసుతో మనం ఆరాధించే భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంటే మనం ఒక దినాన్న యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక బోధకుడ నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి నా దగ్గరికి రమ్మన్నప్పుడు అతను వ్యసనపడి వెళ్ళిపోయాడనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే అతనికి హృదయంలో ఈ యొక్క ఆస్తిని ఉంచుకోవాలనే ఆశ ఉంది. అయితే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అతన్ని కరెక్ట్ ప్రశ్న అడిగాడు. అయితే అతను వ్యసనపడి వెళ్ళిపోయాడు. అయితే వారిని దేవుడు పరలోక రాజ్యంలో చేరే అవకాశము లేదు. నువ్వు ఆయన్ని అనుసరించాలంటే ఖచ్చితంగా ఆయన అనుసరించాలి అని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే నిండు మనసుతో నువ్వు ఆరాధించాలి. కాలేబు గురించి ఒక చివరిగా 3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. కాలం మారినా కాలం మారలేదు, పరిస్థితులు మారినా కాలం మారలేదు, వయసు మారినా కాలేబు మారలేదు. నిత్యము దేవుని కోసం ఎదురు చూశాడు. దేవుని సేవకాయ ఆయన ఎదురు చూస్తూ బ్రతికాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని వైపు చూడాలి. నిత్య స్వాస్థ్యము కోసం మనం ఎదురు చూడాలనే విషయం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా 3వ విషయంలో మనము నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ, నీ బంగారు పాదానికి లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా ఈ మధ్యాహ్న కాలశంలోనైనా వాడుకున్న విధానాన్ని బట్టి నాయన నీకు లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా నాయన ఈ వాక్యాన్ని దృష్టిని ఎత్తిపోకుండా నాయన మా హృదయాంతరంగాల్లో నాయన నిలిచిపోయి నాయన కాలేబు వలి నాయన మేము నిండు మనసుతో జీవించి నేను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని మా ప్రభును ప్రియరక్షణ ఇచ్చిన మా ప్రియపర్లకు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు చేపలు కూడా దేవుని పెడదాం. చక్కటి వాక్య సందేశం అందించిన చార్లెస్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు కేవలం ఆయన ముక్క కాంతే మనకు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయంటే, ఏదో యుద్ధాలు చేద్దాం, లేకుంటే బలాన్ని పొందుకొని నలుగురిని తీసుకెళ్ళి కొడదాం అనుకుంటాం. కానీ ప్రభువు నువ్వు ప్రార్థిస్తే ఆయన ముఖ కాంతి నీలో ఉంటే కనుక అదే విజయాన్ని చేకూరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాక్య సందేశం ఇచ్చిన సహోదరులకు హృదయపూర్వక వందనాలు. దేవుడు ఆయన దీవించిన గాక. అలాగే నూతనంగా వచ్చినటువంటి రాజేశ్వరికి, అలాగే శాంతి గారు కూడా వచ్చిన సహోదరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళని దీవించిన గాక. అలాగే మంగమ్మ గారు నిన్న మొన్నటి దినాన్ని వేడి నీళ్ళు కాసుకుని పట్టుకెళ్తుంటే చేతి మీద పడి కాలిపోయినాయి. చాలా గాయపడ్డది చెయ్యి. ప్రార్థించమని కోరారు. దయచేసి అందరూ ప్రార్థించుకొంచమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏ సమస్య అయినా కానీ మనం దేవుని వైపే చూడాలి. నీకు సమస్యలు మారిపోతున్నప్పుడు, పరిస్థితులు మారిపోతున్నప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, నిండు మనసు ఆయన మీద పెట్టుకుని నువ్వు ఆనుకున్నట్లయితే, దేవుడు తప్పుకోకుండా మా దేవుడు బాహువు నిప్పి ఆయన దక్షిణాస్తం నీ కూడా ఉంచి ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టుకృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోడింతుము. జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోడింతుము. యుద్ధం యుద్ధం యెహోవాదే. చెప్పండి కొడదాం. ఘనతా యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనతా యెహోవాదే. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? అందరు చెప్పండి కొడదాం. మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు?
దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును, మా దేవుని బాహువే. తన దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. తన దగు ప్రజగా మము రూపించి, నిరతము మాపై కృప చూపించి, తన మహిమకే మము పంపించి, ప్రభావమును కనపరచును. యుద్ధం యెహోవాదే, ఘనత యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు? చప్పట్లు కొడదాం అందరం. మా దేవుడు మా పక్షమున మాకు విరోధి ఎవరు? మా దేవుని ఎరిగిన జనులముగా మేమందరం, బలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము. మా దేవుని ఎరిగిన జనులముగా మేమందరం, బలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము. దేవుని సురక్రియలను చేసి, భూమిని తల క్రిందులుగా చేసి, ఆయన నామము పైకెత్తి ప్రభు ధ్వజము స్థాపింతుము. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవా. చెప్పండి కొడదాం, చెప్పండి. విజయం యెహోవాదే. అందరూ చెప్పండి కొడదాం. ఘనత యెహోవాదే, యుద్ధం యెహోవాదే, ఘనత యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన విధానం నీకు స్తోత్రాలు ప్రభా. నిండు మనసుతో నిన్ను సేవించడానికి ఏ సమస్య మా మీదకు వస్తున్నప్పటికీ ప్రభా, కాలేబు యెహోషువల వలె మోషే ఎదుటి ఎలా నమ్మకస్తులుగా నిలబడ్డారో ఆ రీతిగా నీ ముందునైనా మేమందరం నమ్మకస్తులుగా నిలబడే మనసును మాకు దయచేయి, అటువంటి శక్తిని దయచేయి, అటువంటి బలాన్ని దయచేసినైనా నీ కృపలో వర్ధిల్లింప చేయి. ప్రార్థన స్తుతుకోని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ అవసరంతో వచ్చారో ప్రతి హృదయాన్ని చూచున్న దేవుడు వాళ్ళ అవసరాలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. ఐడియల్ సమస్యలో ఉన్నవారికి విడుదల కలిగించండి. వీజాల సమస్యలో ఉన్నవారికి విడుదల కలిగించండి. కుటుంబంలో అశాంతితో ఉన్న వాళ్ళకి శాంతిని దయచేయండి. బిడ్డల్ని సన్నిధులు ఇంకా వాడబట్టాన్ని కృపను అనుగ్రహించండి. గుప్పులు విప్పి నీ సన్నిధి కానుకలు ఇచ్చారు ప్రభా. ఏమీ లేకున్నప్పటికీనైనా నీ సన్నిధి పట్లనైనా ఎంతో ప్రేమ చూపిస్తూ వాళ్ళు ఎంతో కార్యాలు చేస్తున్నప్పుడు పని చేస్తున్న ప్రతి ఒక్కరిని, కానుకలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని చూచుచున్న దేవుడా, నీవే ప్రతిఫలాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. నీ బిడ్డలు తిరిగి వెళ్చుండగా ప్రయాణం అంతట్లో కాపుదల అనుగ్రహించమని, నీ కృప కనికరమతో మమ్మల్ని అందరిని బలపరచమని, మంగమ్మ గారికి మంచి స్వస్థతను దయచేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలందరూ లేవనెత్తమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప సదాకాలము మనకు తోడై నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.